హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకరు మనకు సమయం ఇస్తున్నారు అంటే మనకు వారి జీవితాన్ని ఇస్తున్నట్టు. మనం ఇంకొకరికి సమయం ఇస్తున్నాము అంటే మనం వారికి మన జీవితాన్ని ఇస్తున్నట్టు. సమయ పాలన చెయ్యాలి అనుకుంటే దృష్టి పాలన చెయ్యాల్సిందే, వేరే దారి లేదు. సరైన వాటికి సమయం దొరకడం లేదు అంటే సంపూర్తిగా ఇష్టం లేదని అర్థం. సమయాన్ని చేతిలోకి తీసుకుంటే జీవితాన్ని చేతిలోకి తీసుకున్నట్లే. ఎక్కడ ఎవరితో ఎలా మీకు మీరు సమయం ఇస్తున్నారు అనేది మీ భావ జీవితానికి పెద్ద పీట. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా లేరు అంటే మీకు మీరు ఎప్పుడూ సమయాన్ని ఇచ్చుకోలేదన్నమాట. తొందరపడినంత మాత్రాన అన్నీ తొందరగా రావు. వచ్చేది ఆయాసం మాత్రమే. తెలిసిన విషయమే అయినా గుర్తుంచుకోండి, సంశయాలకు సరైన సమాధానం సాధనకు సమయం ఇవ్వడమే. సరైన పనులు మొదలుపెట్టడానికి ఈ నిమిషం కంటే సరైన సమయం ఇంకొకటి లేదు. గుర్తుంచుకోండి. సాధన చేయకుండా సాధించాలి అనుకుంటున్నారు అంటే మంత్రాలకు చింతకాయలు రాలాలి అనుకుంటున్నారన్నమాట. మనకు ఊపిరి ఉంది అంటే జ్ఞాన సాధన చేయడానికి సమయం ఉందన్నమాట. నీ సుఖం ఏ వస్తువుల్లోనూ లేదు అని తెలిసిన రోజున నువ్వు ఇంకా సుఖంగా ఉంటావు. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది. మన కోసం ఎదురు చూసేవాళ్ళు మన బలం. మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత. ఒకరిని విమర్శించే ముందు ఆ స్థాయి వ్యక్తిత్వం మనకు ఉందో లేదో చూసుకోవాలి. మనం మన పిల్లలకి సంపాదించి ఇచ్చిన ఆస్తి కంటే వాళ్లతో మనం గడిపిన సమయం వాళ్ళకు చాలా అమూల్యమైనది. మనమంటేనే విలువ లేనప్పుడు ఇక మనం చెప్పే మాట ఎంత విలువైనది అయినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది కేవలం మనల్ని కిందకి లాగి ఆనందిస్తూ ఉంటారు. వారిలో చాలామంది నా అనుకున్న వాళ్ళే. నీలో ఉన్న శక్తిని నువ్వు ఆందోళన పడడానికి ఉపయోగించుకో. నువ్వు ఎదగడానికి, నీలోని నమ్మకాన్ని నింపుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకో. చాలామందికి కలలు కంటూ నిద్రపోయే రోజుల నుండి కన్నీళ్లతో నిద్రపోయే రోజులు వచ్చాయి. జీవితాన్ని పొందడం విధికి సంబంధించిన విషయమైతే మనుషుల హృదయాలలో జీవించడం కర్మకు సంబంధించిన విషయం. తెలిసినవాడు తెలియనట్టుంటాడు, తెలియనివాడు తెలుసుకుంటాడు, తెలుసు అనుకునేవాడు తెలుసుకోడు, తెలుసుకున్నా తెలియనట్టు మాట్లాడేవాడు ఎప్పటికీ తెలుసుకోడు. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. మరీ దారి తప్పుతున్నారు అంటే గమ్యంపై మీకు తక్షణమైన దృష్టి లేదని అర్థం. చివరిదాకా వేచి ఉండగలిగే సహనం ఉంటే ప్రతి కథ కూడా సుఖాంతమే అవుతుంది. మీలో తృప్తి ఉంటే మీరు ధనవంతులా లేక పేదలా అన్నదానితో ఏ సంబంధమూ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.